యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగములు మనం ధ్యానించుకుందాం. ఇర్మీయా రాసిన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతుల పరిశోధించువాడను నీవే, అంతరింద్రియాలను హృదయమును చూచువాడవు నీవే. చూడండి, నీతి మంతులను పరిశోధించువాడు నేనే అంటున్నాడు. ఒక్కొక్క సందర్భంలో మన జీవితంలో నీతి మంతులుగా మనం నిలిచి ఉన్నప్పుడు కొన్ని అగ్ని వంటి మహాశ్రమలు కూడా మనకు ఎదురవుతూ ఉంటవి. అగ్ని వంటి మహాశ్రమలు అంటే మనం నీతి మార్గమును అనుసరించక అన్యాయపు జీవితంలోనికి పరిగెట్లున్నట్లుగా మరి మన జీవితంలో కొన్ని సందర్భంలో మనము నీతి మంతులుగా ఉంటున్న మనము అవినీతి కలిగిన జీవితంలోనికి వెళ్ళినట్లుగా కొన్ని సమయంలో మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటవి. ఆ ఎదురైన సమయంలో నీవు నీతిమంతుడిగా ఉంటున్న నీవు అవినీతి రీతి కలిగిన మార్గంలోనికి వెళ్ళవద్దు. ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, నీతిమంతుడు ఎప్పుడు సింహమోలే ధైర్యంగా ఉంటాడంట. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నా గదిలో నేను లేవడమే ఆ వాక్యం చూసుకుంటాను. ముందు ఆ వాక్యం ఉంటుంది. నీతిమంతుడు సింహమోలే ధైర్యంగా ఉంటాడు అన్న వాక్యము ఎప్పుడు నాకు ముందు లేవడం ముందు వాక్యాన్ని చూసుకుంటాను నేను. అంత ఇష్టం వాక్యము. ఎందుకంటే నీతిమంతుడు భయపడడు. నీతిమంతుడికి ఎన్నో పరీక్షలు వస్తవి. మరి ఎన్నో దేవుడి నుండి పరీక్షలు రావచ్చు, సాతానుడు మనల్ని పరీక్షలు రావచ్చు. కానీ మనము మాత్రము మనం ఉండే నీతిని విడవక ధైర్యంగా మనము శ్రమలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాని యొక్క ప్రతిఫలము యోబు ఎలా పొందుకున్నాడు ప్రతిఫలం, అటువంటి ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు, భయపడ్డు, చావుకు భయపడ్డు, ఇంకా తనకి ఎన్ని ఎదురైనా కూడా భయపడు. ఎందుకంటే తనలో ఉంటున్న ఆ నీతి దేవునితో ఉంటూ ఉన్న బంధము, మరి ఆ బంధము ఎప్పటికీ కూడా ఒక ధైర్యాన్ని పురిగొల్పుతూ ధైర్యంలో నిలిచి ఉండగలుగుతూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో అటువంటి మహా అగ్ని వంటి శ్రమలు నీతిమంతులుగా వస్తున్నప్పుడు మనము వాటి విషయంలో భయపడవద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి, భరించాలి. ఒకవేళ ముందు అన్యాయము మనని శిక్షించాలన్న రీతిలో తీసుకెళ్లినను మనము న్యాయంగా నీతిగా యథార్థంగా ఉంటే తరువాత ఆ యొక్క అన్యాయపు రీతి కలిగినది అది ఏమైపోతుందంటే తొలగిపోతుంది. నీతి అనేది విజయాన్ని తీసుకొచ్చి ఘనతను తీసుకొస్తూ ఉంటది. ఎప్పుడైతే నీతిని కలిగి ఉన్నవానికి శ్రమ వచ్చినా ఒకనాటికి ఘనత అనేది కలిగించబడుతుంది. కానీ అన్యాయపు రీతిలో పరిగెట్టిన వాడు ఏ రోజుకైనా వాడు ముందుగా పరిగెట్టినను వాడికి ఏ రోజుకైనా అవమానము తప్పకుండా కలిగించబడి వాడు చివరికి మరి అన్యాయము చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. కాబట్టి మనము నీతి మంతులుగా ఉన్నప్పుడు మనను పరిశోధించువాడు దేవుడే. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనం చూస్తూ మనకు అటువంటి మహా అగ్ని వంటి శ్రమలుగా నీతి మంతులుగా వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా మనము విజయమును పొందుకుంటాము, ఆశీర్వాదం పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీతి మంతులు ప్రతివేకముగా సింహము వలె ధైర్యముగా నుందురని సెలవిస్తున్నావు. ప్రతినేకముగా ప్రభా, ప్రతి గ్లోబాకి సైన్ బారీ కామ్ ది మై హోలీ స్పిరిట్ ఐ కెన్ ద మై స్టిబి షిలౌరి క్లోబ్రి కాస్టెలౌరిమా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. దినదినము నీ ఆత్మలో నీ అభిషేకమును పొందుకొని నీ జ్ఞానము చేత వర్ధిల్లుట ఎంతో ఆనందం. అట్టి రీతిగా ఈ రోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ, మీ అభిషేకము, జ్ఞానమును
బిడ్డలకు అనుగ్రహించమని, సమృద్ధి ఆశీర్వాదాల చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. అందరికీ హృదయపూర్వక వందనాలమ్మా.